2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం. 2019 వరకు మీరు చూస్తే రోడ్ల పక్కన ఉండే డివైడర్లు కూడా పెయింట్లేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం. పార్కులు అభివృద్ధి చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ 19 నుంచి వచ్చింది ప్రభుత్వం, భూతం మారిగా పడింది రాష్ట్రంలో. మొత్తం వ్యవస్థనన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. మామూలుగా చేయలేదు. ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా, అడవులుగా పేరకపోయింది. కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి. అక్కడనే మీరు వస్తున్నారు, అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పమని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒక పని పెట్టాం. ఎక్కడైతే చెత్త ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం. ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే, వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం. ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు.